మరి పార్ట్ 1లో చూసినట్లే ఇవి భవిష్యత్తా ఊహలా అని చెప్పే ముందు మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? ఉదయం కలలు నిజమవుతాయని అంటారు. రీజన్ ఏంటి అంటే ఫ్యాక్ట్ వైజ్ మనం REM స్లీప్లో ఉండటం వలన ఆ సమయంలో కలలు స్పష్టంగా గుర్తుంటాయంట. కాబట్టి అవి నిజమయ్యేలా అనిపిస్తాయి అంతే. కానీ స్పిరిచువాలిటీ వైజ్ దేవుళ్ల సమయమైన బ్రహ్మముహూర్తంలో కనిపించే కలలు ఎక్కువగా దైవ సంకేతం అని పెద్దలు చెప్తారు. మరి ఎమోషనల్ పర్స్పెక్టివ్గా చెప్పాలి అంటే మన మనసు లైట్గా శాంతంగా ఉంటే కలలో చూసింది మన ఆలోచనలకి నిర్ణయాలకి ప్రభావం చూపుతుంది. అలా చూసిన కళ నిజమవుతుందనే నమ్మకం ఏర్పడిపోయింది. అందుకే కళలు కేవలం మెదడు ఆడే ఆటలు మాత్రమే కాదు, శాస్త్ర ప్రకారంగా అవి మన జ్ఞాపకాలు, ఆలోచనల ప్రతిబింబం. పెద్దలు చెబుతారు అవి దైవ సంకేతాలు, హెచ్చరికలు కూడా కావచ్చు అని. నిజం ఏంటి అంటే కళలు మన మనసు, మన విశ్వాసాలు రెండిటి కలయిక. మనం ఏమి ఆలోచిస్తామో, ఏమి నమ్ముతామో అదే మన కళల రూపంలో బయటపడుతుంది. అందుకే కేవలం కళలు చూసినప్పుడు వాటికి భయపడకండి. అవి చెప్పే సందేశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అలా చూస్తే కళలు ఒక మిస్టరీ కానే కాదు, మన జీవితానికి మార్గదర్శకాలు కూడా అవుతాయి.